మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ కావాలంటూ తాను దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకు 250 కోట్లు విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లుగా సమాచారం. మిగిలిన ఆస్తులపై ఏసీబీ దృష్టి పెట్టింది. బాలకృష్ణ వెనుక ఉన్న అధికారులపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ కావాలంటూ తాను దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకు 250 కోట్లు విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లుగా తెలిసింది. మిగిలిన ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించింది. బాలకృష్ణ వెనుక ఉన్న అధికారులపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. బెయిల్ విషయంలో బాలకృష్ణకి నిరాశ కలిగినట్టుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఇవ్వండి. ఆ బెయిల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. రైట్ యామిని, ఎందుకంటే ఈ రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మన ఏసీబీ కోర్టులో మాత్రం తన ఉన్న న్యాయవాది మాత్రం పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ కోసం. అయితే ఏసీబీ కోర్టులో మాత్రం తనకు చెక్కెదురు తెలుస్తుంది. ఎందుకంటే శివబాలకృష్ణకి బెయిల్ మంజూరు చేస్తే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే మిగతా అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు ఎవరెవరైతే దీంట్లో భాగ్యస్వాములు అయ్యి ఉన్నారో, దీన్ని సహకరించారో, ఎందుకంటే అక్రమ ఆస్తులపై దాదాపుగా శివబాలకృష్ణ దగ్గరని 250కి పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారి కూడా పేరు కూడా వినిపిస్తుంది. దాంతో పాటు కొంతమంది అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తే మాత్రం దీంట్లో ఉన్న ఆధారాలు గల్లంటే సందర్భంలో మాత్రం ఏసీబీ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్లు తెలుస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.